ఈ మధ్య కాలంలో కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ వేస్తున్నటువంటి యూపీఎస్సీ ర్యాంక్స్కి కానివ్వండి, వారు అందిస్తున్నటువంటి ఈ కోచింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానివ్వండి, అసలు వీటికి ఏమన్నా సంబంధం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ర్యాంక్స్ వేసుకుంటున్నాయా, లేకపోతే ఈ పబ్లిసిటీ మీద మనం కమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు పబ్లిసిటీ మేనేజ్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఈ మధ్యన అవేర్నెస్ పెరిగింది. పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ కొంచెం బాగా అవేర్నెస్ తెచ్చుకొని మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ 4-5 సెర్చ్ చేసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటున్నారు. అక్కడి వరకు బాగుంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ బాగా ఇబ్బంది పడుతుంటారంటే ఈ కోచింగ్ సెంటర్స్ చూపించే, మేము కూడా కోచింగ్ సెంటరే, ఈ ర్యాంక్స్ అనేది జనరల్గా 10 లక్షల మంది రాసే ఎగ్జామ్లో టాప్ 1000 మెంబర్స్ వచ్చేటప్పుడు ఈ ర్యాంక్స్ యొక్క ప్రాసెస్, ఈ స్టాండర్డ్స్ తెలుసుకోకపోవడం, డివిజన్ ఆఫ్ ప్రిలిమ్స్ రిజల్ట్ పరిస్థితి ఏంటి, మెయిన్స్ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, ఇంటర్వ్యూ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి, ఇవి ఏమీ తెలియకుండా కేవలం ర్యాంక్ మీద ఆధారపడి, కేవలం ర్యాంక్ గురించి, ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్స్ కూడా గైడ్లైన్స్ ఇచ్చాయి. మీరు ర్యాంక్ చెప్పేటప్పుడు ఫలానా ర్యాంకు ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చింది, ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందని డిస్క్లోజ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కేవలం మెస్మరైజ్ చేసేటప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్కడైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పిల్లలు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ పిల్లలకి బేసిక్గా ఈ డిఫరెన్సెస్ తెలీదు. ప్యూర్గా నేను ఇంటర్ నుంచి లేకపోతే డిగ్రీ నుంచి సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అనుకొని ప్రోగ్రామ్ యొక్క సిస్టమేటిక్ అప్రోచ్, కోర్స్ ఏంటి, కరికులం ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, 3 ఇయర్స్ పాటు 5 ఇయర్స్ పాటు ఈ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది, ఇవేమీ కాకుండా జస్ట్ యూట్యూబ్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మిస్లీడ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 3-5 ఏళ్ళ పాటు చదివించడానికి చాలా తపన పడి ఈ ప్రోగ్రామ్ ఇటు సైడ్ వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఎలా రీసెర్చ్ చేసుకోవాలో తెలియదు, ఎటువంటి మెథడాలజీ ఆర్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో కోచింగ్ సెంటర్ని ఎంచుకునే విధానంలో ఈ ట్రైట్స్ ఎలా చూసుకొని జాయిన్ అవ్వాలనేది తెలియదు. అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ప్యూర్గా ఇలా ర్యాంకులు వేసుకుంటున్నారు, అలా ర్యాంకులు వేసుకుంటున్నారు అనేది నేను చెప్పను. కానీ బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ మాదొక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో నాతో పాటు సీనియర్ బ్యూరోక్రాట్స్, ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ రిటైర్ అయ్యి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఒక టీం వర్క్గా చేసి సివిల్స్లో ప్రిలిమ్సో, మెయిన్సో, ఇంటర్వ్యూ గైడెన్స్లోనో ఈ ఇంటిగ్రేటెడ్ నుంచో ర్యాంక్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఓన్లీ ఇంటర్వ్యూస్ చేస్తే ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయని గత 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కువ ర్యాంక్స్ తీసుకొచ్చి కూడా మేము చూపించాం. కానీ ఇంటిగ్రేటెడ్కి వచ్చేసరికి కోచింగ్ సెంటర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కోచింగ్ సెంటర్ ఆల్మోస్ట్ మేము సూపర్ అని చెప్పుకునే వాళ్ళు కనీసం ఒక 4-5 ఏళ్ళు అయి ఉంటుంది. ఇన్ని రోజుల్లో కనీసం ఒక్కసారైనా ఒక్క ర్యాంక్ అయినా మనం ప్రొడ్యూస్ చేసామా? ఒక్కళ్ళైనా ఇంటిగ్రేటెడ్ కోచింగ్ నుంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ర్యాంక్స్ చూపించకుండా ఓన్లీ సివిల్ సర్వీసెస్ సంబంధించి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు, మెయిన్స్ క్లియర్ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చినప్పుడు కేవలం ఇంటర్వ్యూ అంటే 10 లక్షల నుంచి ఆల్రెడీ వాళ్ళు 3,000 దాకా ఫిల్టర్ అయిపోయారు. ఈ 3,000 మందిలో కొంతమంది ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి. కేవలం వీళ్ళనే టార్గెట్ చేసుకొని సివిల్స్ ర్యాంక్స్ తీసుకొచ్చి మేమే మొత్తం అంతా చేసాం, రకరకాల ప్రోగ్రామ్స్లో వీళ్ళ గైడెన్స్ ఇచ్చామని చెప్పేసి, అంటే మ్యానిపులేటివ్ మాటలు డైరెక్ట్గా చెప్పకుండా ఇది ఇంటర్వ్యూ ప్రోగ్రామా, ఇంటర్వ్యూ గైడెన్సా, మెయిన్స్ గైడెన్సా, ప్రిలిమ్సా, ఇంటిగ్రేటెడా, ఏమీ చెప్పకుండా ప్యూర్గా మ్యానిపులేషన్తో ఓన్లీ ర్యాంక్ వేసుకొని మ్యానిపులేట్ చేయడం తప్పని గవర్నమెంట్ చెప్పింది. కానీ అడ్మిషన్స్ టైంలో పేరెంట్స్ని మ్యానిపులేట్ చేయడానికి ఇవన్నీ వాడుతున్నారు. బట్ అవన్నీ మనం డిబేటబుల్ టాపిక్స్, దానికి లోతుల్లోకి వెళ్లకుండా పేరెంట్స్ని అవేర్నెస్ చేస్తే బాగుంటుంది. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి మెథడాలజీ, ఎటువంటి ట్రేడ్స్ని మనం చూసి పిల్లల్ని జాయిన్ చేసే డెసిషన్ తీసుకోవాలి. రెగ్యులర్ సివిల్స్ కోచింగ్ తీసుకునేటప్పుడు దానికి సంబంధించి ఎటువంటిది తీసుకోవాలి అనే దాని మీద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కొంచెం రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇట్ ఈజ్ నాట్ ఎ సింగిల్ డే డెసిషన్. ఎందుకంటే ఒక పర్సన్ని చూసి లేకపోతే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ ఇమేజ్ని చూసి జాయిన్ అయితే 3 ఏళ్ల పాటు వాళ్ళు మీతో జర్నీ చేయరు. ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, కేవలం అడ్వర్టైజ్మెంట్స్లోనే కనిపించే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటివన్నీ చూసి జాయిన్ అయితే తర్వాత రిగ్రెట్ అయ్యి, అదే ఒక ఓన్లీ సివిల్స్ కోచింగ్కి జాయిన్ అయితే ఆ ప్రాబ్లం పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక సంవత్సరం కోచింగే కాబట్టి 2-3 నెలల తర్వాత ఒకవేళ తెలుసుకున్నా మారడానికి అవకాశం ఉంటుంది. కానీ 3 ఏళ్ల పాటు
డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు జాయిన్ అయినప్పుడు సిచ్యువేషన్స్ వేరుంటాయి. సో ఆ సిచ్యువేషన్స్ 3 ఏళ్ల పాటు మనం ఎటు కదలలేని పరిస్థితులు, వీటన్నిటిని అడ్రస్ చేసుకోవాలి అంటే మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసి మాత్రం డెసిషన్ తీసుకోవాలి. ఇది నేను ఇచ్చే సజెషన్. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్నో లేకపోతే వాళ్ళ ప్రమోషన్స్నో మనం తప్పట్టడానికి లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. పిల్లలు ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయి ఈ పిల్లల యొక్క కెరియర్స్తో మనం ఈ మ్యానిపులేటివ్ విధానం అనేది కరెక్ట్ కాదు అనేది నా భావన. Like and subscribe Eagle Media Works.